మండల అధ్యక్షులు పేట్రబాబు గారు మనతో ఉన్నారు. ఈ రోజు జరిగిన సమావేశంలో ఆయనకు జనసేన పార్టీ అధ్యక్షులు రియాజ్ గారు గాని, జనసేన నాయకులు కంది రవిశంకర్ గాని వారిరువురు ఎలాంటి సలహాలు సూచనలు ఇచ్చారు, ఆవిర్భావ సదస్సుకు పన్నలూరు మండలం నుంచి ఎంతమంది గ్రామం నుంచి గాని ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎంతమంది తరలి వెళ్తున్నారు తదితర విషయాలు పేట్రబాబుతో ముఖాముఖిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒంగోలులోని మన రవిప్రియ మాల్ జనసేన నాయకులు కంది రవిశంకర్ గారి ఈ యొక్క పార్టీ నిర్మాణం సంబంధించి ఏదైతే ఒక కార్యక్రమం ఉందో దాని గురించి ఇవాళ సన్నాహ కార్యక్రమం శ్రీ షేక్ రియాజ్ గారు జిల్లా అధ్యక్షులు అలాగే జనసేన నాయకులు కంది రవిశంకర్ గారి ఆధ్వర్యంలో చక్కగా ఇక్కడ మేమందరం కూడా ఇక్కడ అందరం మీట్ అవడం జరిగింది. ఇక్కడ ఈ మీటింగ్ లో వారు చాలా క్లియర్ గా రేపు మార్చి 14న జరగబోయేటువంటి సభకి సంబంధించి మార్గనిర్దేశకాలు మాకు అందజేశారు. ఎలా వెళ్ళాలి, ఇక్కడి నుంచి ఎలా బయలుదేరాలి, ఇక్కడి నుంచి బస్సులు ఎలా ఉంటాయి, మనకి ఒకరితో ఒకరు ఎలా సమన్వయం అవ్వాలి, తర్వాత ఫుడ్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా, తర్వాత ట్రాన్స్పోర్ట్ విషయంలో ఇబ్బందులు పడకుండా ఒకరితో ఒకరు కమ్యూనికేట్ ఎలా అవ్వాలి అనేది చాలా చక్కగా వాళ్ళు ఈ యొక్క సన్నాహ కార్యక్రమంలో మాకు దిశానిర్దేశం చేశారు. మాకు ఒక క్లారిటీ వచ్చింది. అలాగే దీనికి సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి హరిప్రసాద్ గారు చెప్పినట్టుగా ముగ్గురిని ఒక సమన్వయ పరిచేటువంటి లీడర్లుగా వాళ్ళని ఎంచున్నారు. కేవలం ఈ సభకు మాత్రమే. వారి ద్వారాగా ఆ నియోజకవర్గం మొత్తం ఎలాగైతే మనం కమ్యూనికేట్ అవ్వాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేది వాళ్ళు చెప్పారు. అలాగే ఏ మండలానికి సంబంధించి వాళ్ళని ఒక కోఆర్డినేటర్లుగా పెట్టి వారు కూడా మిగతా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి గ్రామస్థాయి కార్యకర్తలతో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, వారందరినీ ఎలా సమన్వయపరుచుకొని మనం సభకి ఎలా వెళ్ళాలి. ఎందుకంటే ఈ సభ మనకి పోరాటాలతో కూడిన సభ నుంచి 11 సంవత్సరాల తర్వాత విజయం సాధించినటువంటి ఒక గొప్ప సభగా మనం అధికారం వచ్చిన తర్వాత ఉన్న సభగా మనం చూస్తున్నాం. కాబట్టి చాలా మంది రావాలనుకుంటున్నారు, చాలా ఉవ్వెత్తున ఎగసిపడుతున్నారు. వాళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ వీళ్ళందరూ ఎలా వెళ్ళాలి, ఎక్కడ కూడా చిన్నపాటి లోపం జరగకుండా ఆ క్రౌడ్ మేనేజ్మెంట్ కానీ, ఫుడ్ విషయంలో కానీ, ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ, మళ్ళీ వాళ్ళు ఇంటికి వాళ్ళు ఎలా చేరుకోవాలో అదంతా కూడా ఒక చక్కటి ప్రణాళికతో ఒక చక్కటి మార్గనిర్దేశం చేశారు. ఇక్కడ ఈ మాకు చాలా పనికి వస్తాయి. అలాగే మేము వాటిని తీసుకొని ముందుకెళ్తాం. రేపు 14వ తేదీని సభను విజయవంతం చేస్తామని తెలుపుకుంటూ జై జనసేన, జై హింద్.